అయినటువంటి శుద్ధోధనుడి యొక్క భార్య మహాదేవి యొక్క మహామాయ యొక్క గర్భంలో ఆయన ప్రవేశించడం జరిగింది. ఆవిడకి ఒక కళ రావడము, ఒక తెల్లటి ఏనుగు ఆవిడ యొక్క గర్భంలో ప్రవేశిస్తున్నట్టు, దాని గురించి మన్నాడు సభలో రాజు అడిగితే ఒక మహానుభావుడు మీరు జన్మించబోతున్నాడు అని చెప్పడం. నెలలు నిండిన తరువాత తన తండ్రి గారి ఇంటికి వెళ్తామని చెప్పి ఆవిడ బయలుదేరుతూ దారిలో లుంబిని అనేటువంటి ఒక వనములో విశ్రాంతి కోసం ఆగడం. ఆగినప్పుడు రెండు రకాలుగా చెప్తారు. ఆవిడ కోసం ఒక చక్కటి శయ్య ఏర్పాటు చేయబడితే దాని మీద ఆవిడ ఒత్తిగిల్లి పడుకుంటే ఆవిడ యొక్క కడుపు యొక్క పక్క భాగం నుంచి, పార్శ్వం నుంచి ఈ గౌతమ బుద్ధుడు జన్మించాడు అని. ఇంకొంతమంది అక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొంచెం అలసటగా ఉండి ఆవిడ 4 అడుగులు వేస్తే సర్దుకుంటుంది అని చెప్పి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఒక సాల వృక్షము, దేవదారు వృక్షము దగ్గరికి వచ్చి దాని కొమ్మ పట్టుకుని నిల్చుని ఉండగా, ఇప్పుడు నాకు ప్రసవ సమయం ఆసన్నమయ్యింది అని ఆవిడ భావించేటప్పటికీ దేవతలు వచ్చి ఆవిడ చుట్టూ ఒక తెర కట్టి ఉండగా, మళ్ళీ ఆవిడ పక్క నుంచి, కడుపు యొక్క పక్క భాగం నుంచి శిశువు జన్మిస్తే నేల మీద పడకుండా 4 దిక్కుల యొక్క దేవతల వాళ్ళు వచ్చి ఆయన్ని పట్టుకుంటున్నారు. అలాగా బుద్ధుడి యొక్క జన్మ వైశాఖ పౌర్ణమి రోజున జరిగింది. ఇది మనకి తెలుసు. సరే, జన్మించగానే ఆ శిశువు 7 అడుగులు నడిచాడు. నడిచి ఇది నా చివరి జన్మ, నాకు ఇంకా బంధములు లేవు, జన్మలు లేవు అని చెప్పి అన్నాడు. ఆయన నడిచిన అడుగేసిన ప్రతి చోట కూడా ఒక తామర పువ్వు, అంటే ఆయన నేల మీద ఆయన అడుగు పడకుండా విరిసింది అని చెప్పి చెప్తారు. తండ్రి కూడా ఆ సమయంలో పక్కనే ఉన్నాడని, ఇవన్నీ చూసి ఆయన ఆశ్చర్యపోయి కొంచెము ఏమవుతుంది ఇలాంటి కుర్రవాడు అనేటువంటి ఉద్దేశంతో కలవరము చెంది మన్నాడు ఇంటికి వెళ్ళిపోయి వెనక్కి మళ్ళీ అందరినీ కూడా జ్యోతిష్కుల్ని వాళ్ళని పిలిచి ఇలాగ జరిగింది, ఏమిటి దీని యొక్క పర్యవసానం అని అడిగితే వాళ్ళందరూ కూడా ఇతను అయితే మహాచక్రవర్తి అవుతాడు, లేదా సర్వము కూడా పరిత్యాగం చేసినటువంటి సర్వసంగ పరిత్యాగ అయ్యి సన్యాసి చక్రవర్తి అవుతాడు అని చెప్పి చెప్తే 10 మంది వాళ్ళు, ఒక్కతను మాత్రము కోదండుడు అనేటువంటి మాత్రము ఇతను కేవలము సన్యాసి మాత్రమే అవుతాడు, చక్రవర్తి అవ్వడు అని చెప్పి స్పష్టంగా చెప్పినట్టు చెప్తారు. తర్వాత అదే సమయంలో అసితుడు అనేటువంటి ఒక వీళ్ళందరికీ ఇక్కడ గురువు అయినటువంటి వాళ్ళు ఆయన వస్తే ఈ బిడ్డని ఆయనకి ఇచ్చి ఇలా జరుగుతోంది, వీళ్ళంతా ఇలా చెప్తున్నారు అంటే ఆయన ఏడ్చేడుట చాలా ఆనందాన్ని కూడా ప్రకటించేట. ప్రకటిస్తే రాజుకి ఎందుకు ఏడుస్తున్నారు, ఈ పిల్లవాడు ఇంత చక్కటి లక్షణములు కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చి ఎందుకు మీరు అలా చెప్తున్నారు అంటే చెప్పారు, 32 లక్షణములు ఈయనకు ఉన్నాయి. ఈయన యొక్క భౌతికమైనటువంటి పిల్లవాడి యొక్క భౌతికమైనటువంటి ఆకారంలో 32 లక్షణములు, ఇతను తప్పనిసరిగా బుద్ధుడు అయినటువంటి వాడు, అంటే జ్ఞానం పొందేటువంటి మహాజ్ఞాని. ఆయన యొక్క లక్షణములన్నీ ఇందులో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కనిపించవు, కానీ ఇతనిలో ప్రస్ఫుటముగా కనిపిస్తున్నాయి అని చెప్పారు. అదే విషయం ఈయన కూడా చెప్పాడు. చెప్పి కళ్ళమట్ట నీళ్ళు పెట్టుకుంటే మీరు ఇంత చక్కగా ఉంది అని చెప్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏదైనా తేడా ఉందా అని అంటే, కాదు, నా వయస్సు మీరిపోయింది, ఇతను మహానుభావుడు అవుతాడు, లోకానికి గురువు అవుతాడు, నేను ఈయన బోధలో వినలేను, నా వయస్సు నాకు అనుమతి ఇవ్వదు ఇంకా
అన్నాళ్ళు నేను బతకను అని చెప్పి దుఃఖంగా ఉంది నాకు. కానీ ఈ జన్మలోనైనా ఇంతటి మహానుభావుడి దర్శనం నాకు జరిగిందని చెప్పి ఆనందంగా ఉంది. ఇతను నా చేతుల్లోకి తీసుకుని నేను దర్శనం చేసుకోలేను, ఇది నా ఆనందం అని చెప్పి ఆయన చెప్పాడు అని చెప్పి ఇంకక్కడి నుంచి బుద్ధుడి యొక్క జీవితము మనకు తెలుసు. తండ్రి ఈయనని ఎలాగైనా సరే లౌకికమైనటువంటి విషయముల పట్లనే బద్ధుడుగా ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేసి దుఃఖం అనేటువంటిది కానీ కష్టం అనేటువంటిది కానీ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని, అంటే పని వాళ్ళల్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఆ రోజు వాళ్ళకి సెలవే, అనారోగ్యం తగ్గేంత వరకు దగ్గరికి రావడానికి వెళ్ళారు. సంతోషం, ఏ వాడిపోయినటువంటి పువ్వులు కూడా ఆయన కళ్ళమట కనిపించడానికి వెళ్ళారు. అంతటి జాగ్రత్త తీసుకున్నారు. అంటే లోకములో అందం అనేటువంటిది ఆనందం అనేటువంటిది తప్పిస్తే దుఃఖం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం ఆయనకి తెలియకుండా ఆయన చదువుకున్నాడు, విద్యలన్నీ నేర్చుకున్నాడు, శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు, అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు, ఇవన్నీ నేర్చుకున్నాడు. అయినా సరే ఎక్కడా కూడా ఏ రకముగానూ కూడా కష్టం అనేటువంటిది దుఃఖం అనేటువంటిది ఆయనకి దగ్గరికి రాకుండా చేశాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఈయన సన్యాసి అవుతారంటున్నారు. ఎలాగవుతాడు అంటే ఈయన నాలుగిటిని చూస్తాడు, ముసలితనాన్ని చూస్తాడు, రోగాన్ని చూస్తాడు, మృత్యువు అనేటువంటి దాన్ని చూస్తాడు, సన్యాసిని చూస్తాడు. ఈ 4 అతనిలో మార్పు తెస్తాయి. అవి చూసేంతటి వరకు ఇతను పర్వాలేదు, అవి కనుక ఇతని కళ్ళపడితే ఇతను మారిపోతాడు అని చెప్పారు. అందుకని ఇవేవి ఆయనకి దగ్గరికి రాకుండా చాలా ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేశాడంటే ఎండాకాలంలో అతి చల్లగా ఉండేటువంటి ఒక భవనాన్ని నిర్మించాడు, శీతకాలంలో వెచ్చగా ఉండేటువంటి ఒక భవనాన్ని నిర్మించాడు, గాలులు అవి బాగా వేసేటువంటి వర్షాకాలంలోనూ కూడా లోపలికి ఎక్కువగా నీళ్లు అవి రాకుండా ఒక భవనాన్ని నిర్మించి సంవత్సరంలో ఏ కాలంలో దానికి తగినటువంటి భవనంలో ఆయన నివసించేటట్టుగా చేశాడు. ఇన్ని జాగ్రత్తలు ఆయన తీసుకున్నా సరే మనకి తెలుసు ఈయన బయటకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఈ 4 దృశ్యాలు చూడడం అనేటువంటిది 4 సార్లు కూడా జరిగింది. ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక శవాన్ని చూశాడు, ఒక పరివ్రాజకుడిని సన్యాసిని చూశాడు. ఈయన జన్మించినప్పుడే ఈయనతో పాటుగా యశోధర అనేటువంటి అమ్మాయి కూడా జన్మించింది. ఈయన మేనత్త కుమార్తె, తండ్రికి సోదరి, ఆవిడికి కుమార్తెగా జన్మించింది. వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం నుంచి భార్యాభర్తలుగా ప్రయాణం చేస్తున్నారు. బుద్ధుడు అవ్వడము అనేటువంటి దానికి ముందు ఈయన ఒక లోకంలో కుషితం అనేటువంటి దేవలోకంలో ఉన్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే బుద్ధుడు అవ్వాలంటే ముందు బోధిసత్వుడు అవ్వాలి. ఈ బోధిసత్వుడు అవ్వాలి అంటే ఏదో ఒక జన్మలో నేను బుద్ధుడుగా అవుతాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఆ సంకల్పం మనలో కలగాలి. చాలా చాలా జన్మల పూర్వం ఈయన సుమేధుడు అనేటువంటి ఒక సంపన్నుడైనటువంటి కుటుంబంలో జన్మించిన వాడుగా ఉండి చాలా దానబుద్ధి, చిన్నప్పటి నుంచి ఉన్నదంతా కూడా దానం చేసేవాడు. అలాంటి వాడుగా ఉండగా అప్పుడు బుద్ధుడు, ఈయన 28వ బుద్ధుడు మనకి బౌద్ధ సంప్రదాయం ప్రకారం. ఈయన ముందు 27 బుద్ధులు ఉన్నారు. అప్పుడు 5వ బుద్ధుడు 6వ బుద్ధుడు ఆయన దీపాంకరుడు అనేటువంటి ఒక బుద్ధుడు. ఆయన ఆ రాజ్యానికి వీళ్ళు ఉన్నటువంటి ఊరికి వస్తున్నాడని చెప్పి ఆయన దర్శిద్దామని చెప్పి ఈయన వెళ్ళి, ఈయన చాలా ధనవంతుడు కాబట్టి ఆయనకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేస్తూ ఉండగా అక్కడ ఆయనకి సమర్పించడానికి ఏదైనా పువ్వులు ఉంటే బాగుంటుంది, కలువ పువ్వులు అని చెప్పి ఈయన చుట్టూ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అంగడుల్లో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా రాజుగారు ఈయన కోసం అని చెప్పి బుద్ధుడికి ఇవ్వడం కోసం అని చెప్పి ఆయన ముందే డబ్బులు ఇచ్చేసి కొనేసుకున్నాడు. ఇంకా ఎక్కడా లేవు. అయితే అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చేతిలో 8 కలువ పువ్వులు పద్మాలు
తామర పువ్వులు ఉన్నాయి. ఈయన వెళ్ళి అడిగాడు, నాకు కొన్ని ఇస్తావా అని. ఆవిడ, నేను ఇస్తాను, కానీ ఒక మాట నువ్వు ఇస్తావా? ఏమిటంటే, అన్ని జన్మలలోనూ ఇంక నుంచి రాబోయే జన్మల్లో నేను నీకు భార్యగా ఉండాలి, నీతో కలిసి నేను ప్రయాణం చేయాలి, ఈ మాట నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తాను అని చెప్పింది. ఎందుకంటే ఈయనలో ఉండేటువంటి ఆ తేజస్కి దానికి ఆకర్షింపబడి అలా 3 పువ్వులు తను ఉంచుకుని 5 పువ్వులు ఈయనకి ఇచ్చింది. సరే, ఆయనకి సమర్పణ చేయడము ఎంతలాగా సమర్పణ చేసేయడం అంటే, ఆ సమయంలో వర్షం వచ్చేంతకు ముందు వీళ్ళు చాలా ప్రయత్నాలు అవి చేసి కట్టినవి అవి కొంచెం బురద ఏర్పడితే, బుద్ధుడికి రావడానికి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దారి ఏదైతే ఉందో అక్కడ ఒక చోట కొంత బురద నీళ్లు ఏర్పడ్డాయి. దాన్ని సర్దడానికి వీళ్ళకి అవకాశం లేకపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అడ్డంగా పడుకున్నాడు. అంటే బుద్ధుడు యొక్క కాలు బురదలో పడకుండా ఉండాలి అని చెప్పి అంత శ్రద్ధతోటి నిష్ఠతోటి ఆయన తనని గౌరవించడం చూసి దీపాంకరుడు ఏదో ఒక రోజు ఈయన బుద్ధుడు అవుతాడు అని చెప్పి చెప్పాడు. అప్పటి నుంచి ఆ యశోధర ఈయనతో పాటు అనేక జన్మల్లో ఈయనకి భార్యగా వచ్చింది. అంటే ఈయన వివాహం చేసుకున్నటువంటి జన్మలు ఏవైనా కనుకుంటే ఈయన కొన్ని జన్మల్లో సన్యాసిగా పుట్టాడు. అలాగా ఈయన జాతక కథలో చెప్పుకున్నాడు. వాటిలో చాలా జన్మలలో ఆవిడ ఈయనకి భార్య. అలాగ వైశాఖ పౌర్ణమి రోజునే యశోధర కూడా జన్మించింది. తరువాత ఈ శుద్ధోధనుడికి మహామాయ యొక్క చెల్లెలు కూడా భార్య. ఆయనకి 2 భార్యలు, ప్రజాపతి అని చెప్పి ఆవిడ. ఈ తల్లి బుద్ధుడిని జన్మనిచ్చిన తర్వాత 7వ రోజున మరణించింది. ఆవిడ చెప్పిందిట, ఈ పిల్లవాడు బుద్ధుడు అవుతాడని చెప్పి పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఇలాంటి బుద్ధుడికి జన్మనిచ్చిన తర్వాత నేను ఇంకెవరికి జన్మనివ్వలేను, నేను జీవించలేను అని చెప్పి సరిగ్గా 7వ రోజున ఆవిడ మరణిస్తే ఈ పిన్ని ఆయన్ని పెంచింది. ఆవిడకు 2 కొడుకులు ఉన్నారు, నందుడు, ఆనందుడు అని చెప్పి. అందులో ఆనందుడు చిట్ట చివరి వరకు కూడా బుద్ధుడితో ఉన్నాడు. బుద్ధుడు చెప్పినటువంటివన్నీ తర్వాత మనకి గ్రంథస్థం అవ్వడానికి ఒక కారణము ఆనందుడు. ఆయనే చాలా మటుకు వదిలి వేసి చెప్పాడు, బుద్ధుడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు అని చెప్పి మనకు వచ్చినటువంటివన్నీ కూడా చెప్పినటువంటిది ఆయన. ఈ ఆనందుడు కూడా బుద్ధుడితో పాటే జన్మించాడు. బుద్ధుడిని ఎవరైతే సారథిగా ఉండి ఈ 4 సార్లు తీసుకెళ్ళాడో, చిట్ట చివర ఈయన మహాభినిష్క్రమణం చేసినప్పుడు, ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే ఇతన్ని తీసుకెళ్లారో ఆ సారథి చెన్నుడు అంటారు, ఆయన కూడా బుద్ధుడితో పాటే జన్మించాడు. వీళ్ళందరూ కలిసి ఒక గుంపుగా వచ్చారు. యశోధర, చెన్నుడు, ఆనందుడు, తర్వాత బుద్ధుడి యొక్క గుర్రం ఉంటుంది. ఆ గుర్రం కూడా ఆయనతో పాటే జన్మించింది. అది కూడా ఆయన ఏ రోజైతే ఈ మహాభినిష్కరణను చేసి రాజగృహం వదిలి వెళ్ళిపోయాడో ఇంకా తర్వాత ఈయన కనిపించడు. అంటే పాపం ఆ రోజునే అది దేహం విడిచిపెట్టేస్తుంది ఆ గుర్రం కూడా. ఈయన కట్టుకునేటువంటి మొట్టమొదట ధరించేటువంటి వస్త్రములు ఇవన్నీ కూడా దేవతల వాళ్ళకి ఇచ్చినవి. ఇవన్నీ కూడా ఒకేసారి ఆయనతో పాటుగా ఉద్భవించాయి. అలాగప్పుడు బోధిసత్వుడుగా ఆయన ప్రమాణం చేసినటువంటి వాడు, అంటే అప్పుడు బుద్ధుడవుతాను అని చెప్పి ఈయన బుద్ధుడవుతాడు అన్నప్పుడు తర్వాత జన్మల్లో ఆయన బుద్ధుడు అవ్వడానికి సాధన చేశాడు. చేసినటువంటి వాళ్ళు ఏమిటవుతారంటే, బౌద్ధ సాహిత్యము, బౌద్ధ సంప్రదాయం ప్రకారము బౌద్ధము పట్ల ఆసక్తి కలిగి బుద్ధుడు పరదైవము, దైవము అంటే ఈయన గురువు, ఈయన మార్గంలో మనం వెళ్ళాలి అని చెప్పి ఈయన చెప్పిన దానికి మనం కట్టుబడాలి అనేటువంటి నిశ్చయము మనలో కలిగి అది కనుక నిలబడితే అప్పుడు మనము మొట్టమొదట స్థాయిలోకి వచ్చినట్టుగా లెక్క. దాన్ని శ్రోతాపన్నులు అని చెప్పంటారు. శ్రోతస్సు అంటే ప్రవాహం అని చెప్పి అర్థం. ఆపన్నులు అంటే చేరిన వాళ్ళు అని, అంటే బుద్ధ మార్గము అనేటువంటి ప్రవాహంలోకి వాళ్ళు చేరినటువంటి వాళ్ళ కింద లెక్క. అలా చేరాలి అంటే బుద్ధుడి యొక్క బోధల మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. మనలో
ఇతరుల పట్ల ద్వేషము మొదలైనటువంటి ఉండకూడదు, ఇచ్చేటువంటి బుద్ధి ఉండాలి. ఇలాంటి కొన్ని సామాన్యమైనటువంటి నియమములకు మూడు ఉన్నాయి. అవి కనుక ఉండి బుద్ధుడి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటే మనము శ్రోతాపన్నుల కింద లెక్క. ఈ స్థితిలో ఉంటూ ఇంకా కొన్ని అంటే మనలో ఉండేటువంటి రాగద్వేషాలని అణుచుకుంటూ ఇంద్రియ నిగ్రహాన్ని కనుక పెంచుకుంటూ మనం అలా కనుక ఉంటుంటే మనము సకృదాగామి అనేటువంటి రెండవ స్థాయికి చెందుతాం. కొన్ని జన్మలు పడుతుంది ఇందులోకి. అంటే సాధారణంగా వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే అచ్చమైనటువంటి శ్రోతాపన్నుడిగా కనుక మనమైతే అక్కడి నుంచి 7 జన్మల లోపల మనము ఈ సకృదాగామిగా అవుతాం. సకృదాగామి అంటే సకృత్ అంటే ఒకసారి, ఆగామి అంటే వచ్చేవాడు అని అర్థం. ఇంకొక్కసారి మాత్రం భూమి మీద మానవ దేహాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత వాడు భూమి మీద మానవ దేహం తీసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. అంటే చివరకు మళ్ళీ బుద్ధుడుగా వచ్చేటప్పుడు తప్ప తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే వాడి కర్మశేషము పూర్తి చేసేసుకోవడానికి ఒక్క జన్మ మాత్రం వాళ్ళకి అవసరం అవుతుంది సకృదాగామిగా. సకృదాగామిగా ఉంటూ ఇంకొన్నిటిని కనుక అభ్యాసం చేసి వాళ్ళు కనుక చేస్తే వాళ్ళు అనాగామి అవుతారు. అంటే ఇక మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉండదు, వాళ్ళకి భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉండదు. అని వాళ్ళు మిగిలినటువంటి లోకంలో దేవతల కింద జన్మిస్తూ ఉంటారు. దేవతలుగా జన్మిస్తారు కానీ మానవుడిగా జన్మించాల్సినటువంటి అవసరం ఉండదు. మానవుడిగా జన్మించేటువంటి స్థాయిని వాళ్ళు మించిపోతారు. అనాగామి అని చెప్పి అంటే ఇక తిరిగి భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దేవలోకంలో దేవతలుగా జన్మ తీసుకుంటూ ఉంటారు. మనం మొట్టమొదటి చెప్పుకున్నటువంటి బోధిసత్వుడు అలాగా దేవలోకములుగాలో ఒక దేవతగా ఉన్నాడు. ఆయన ఇంకా బుద్ధుడు కావడానికి ఇంకొకసారి ఆయన రావాలంటే వస్తే ఆయన బుద్ధుడుగా అవుతాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు నువ్వు బుద్ధుడుగా రావాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే అప్పుడు ఆయన చివరి జన్మ తీసుకోవడం కోసం దిగి వచ్చాడు. అలా తీసుకుని ఈయన బుద్ధత్వాన్ని పొందినప్పుడు ఆయన్ని సర్వసంబుద్ధుడు అని చెప్పంటారు. ఆయన సమ్యక్ అంతా కూడా పొందినటువంటి సర్వసంబుద్ధుడు అంటే సమస్తము పొందినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన బుద్ధుడుగా అవుతాడు. అంటే ఇలాగ 4 స్థాయిలు వాళ్ళకి ఉంటాయి. బోధిసత్వుడుగా ఉంటూ కూడా వాళ్ళకి సాధన చాలా ఉంటుంది. బోధిసత్వుడు యొక్క వ్రతము అని చెప్పి ఉంటుంది. దాంట్లో బుద్ధ మార్గంలోకి మనం ప్రవేశించాలి అంటే మొట్టమొదట ఉండవలసింది ఏంటి అంటే అపారమైనటువంటి కరుణ. ఎంతటి కరుణ అంటే లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి యొక్క దుఃఖము కూడా పోవాలి, అందుకు నేను కృషి చేస్తాను. అది మొట్టమొదటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒక సంకల్పం. లోకంలో ఏ జీవి కూడా దుఃఖపడటానికి వీల్లేదు. అందుకు నేను ఏం చేయాలో అది చేస్తాను. తర్వాత ధర్మం అనేటువంటిది చాలా విశాలమైనటువంటిది. దాని యొక్క ద్వారంలోకి నేను ప్రవేశిస్తాను అని చెప్పి 2వ ప్రతిజ్ఞ చేయాలి. తర్వాత బుద్ధుడి యొక్క ఈ బోధలు ఏవైతే ఉంటాయో అంటే వాటిని నేను ఆచరిస్తాను. చాలా కష్టం ఈ మార్గం, అయినా సరే నేను ఈ మార్గంలో నిలబడి ఉంటాను అని చెప్పి వాళ్ళు సంకల్పం చేయాలి. చేసి వాటి కోసం ప్రయత్నం చేయాలి. తనలో ఉండేటువంటి రాగద్వేషములన్నిటినీ కూడా పూర్తిగా అణుచుకుంటాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఈ 4 ప్రతిజ్ఞలు చేసి ఈ 4 ప్రతిజ్ఞలు కూడా ఎవరైతే సంపూర్ణముగా నెరవేర్చుకుంటారో వాళ్ళు బోధిసత్వుడుగా అవుతారు. ఇంకా బుద్ధుడు కావడానికి సిద్ధముగా ఉంటారు. ఇప్పుడు మనకి మైత్రేయుల వాళ్ళలాగా ఉన్నారు. ఆయన యొక్క స్వర్గమునందు ఆయన బోధిసత్వుడుగా ఉండి ఇంకా చివరి బుద్ధుడుగా అవతారం తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఉంటూ ఈ సంకల్పములన్నీ కూడా నెరవేర్చుకుని పర్ఫెక్ట్ అవ్వడానికి ఆయన ప్రయత్నము చేస్తూ ఉన్నారు. చేసినట్టే అంటే బోధిసత్వుడిగా వస్తే ఇంకా వాడికి వెనక్కి వెళ్ళడానికి ఏమీ ఉండదు. ఈ లోపులోనే ఎన్ని జన్మలు పడుతుంది అనేటువంటి ఒక్కొక్కడికి ఉంటూ ఉంటుంది. ఇలాగా ఈయన దిగి వచ్చాడు. బుద్ధుడు తన చేసినటువంటి బోధలతో పాటు తన
పూర్వజన్మ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. జాతక కథలు అని చెప్పి మనం చెప్తాం. సుమారు 500 పైన 550 పైన కథలు ఉన్నాయి. ఆయన రకరకాల సందర్భాలలో దానికి అవసరమైనటువంటి ఒక జాతక కథ అవసరం పడితే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాటిని ఇప్పుడున్నటువంటి వాటికి తోటి అన్వయం చేస్తూ ఏ రకముగా ఆ గుణం అలవర్చుకోవాలో వాటన్నింటినీ కూడా చెబుతూ, అంటే ఆ జన్మలలోనే తను ఆ గుణాన్ని, ఆ మంచి గుణం ఏదైతే ఉందో, దయ కానీ, కోపం లేకపోవడం కానీ, ఏదైతే కావాలంటే అది ఇచ్చేయడం కానీ, ఇటువంటివన్నీ ఏ గుణములు అయితే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తను ఎలాగ నిర్వహించాడు ఆ జన్మలలోనే. కొన్ని జన్మల్లో ఆయన జంతువులుగా జన్మించాడు, కొన్ని జన్మల్లో మనుషుడిగా జన్మించాడు, కొన్ని జన్మల్లో దేవతగా కూడా ఉన్నాడు. ఇలాగా ఇటువంటివన్నీ కూడా అన్ని రకాల జన్మల్లోనూ కూడా తను ఎలాగ వాటన్నింటినీ ఎలాగా చేసుకుంటూ వచ్చాడు అనేటువంటి వాటిని చెప్తూ వస్తాడు. చెప్తూ అనేక రకాలుగా వాటిని అన్వయం చేస్తాడు. కొన్ని చాలా చక్కగా ఉంటాయి. ఈయనకి యశోదరికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తూ, సరే ఈయనకి 16 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత తండ్రి ఈయనకి వివాహం చేయాలని చెప్పి అనుకున్నాడు. అనుకున్నప్పుడు అందరికీ కూడా కబురు పంపించాడు, మా అబ్బాయికి వివాహం చేస్తాను, మీ కుమార్తెలని పంపించండి. అంటే అప్పుడు ఆ చుట్టుపక్కల శాక్య వంశము, వాళ్ళది కోలియ వంశం అని చెప్పి ఇలాగా 3-4 గణములు ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళు వివాహాలు చేసుకునేవారు. కాబట్టి ఆ పిల్లలందరినీ పంపిస్తే మా పిల్లవాడు ఎవరిని ఎన్నుకుంటే ఆమెను ఇచ్చి వివాహం చేయవచ్చు అని చెప్పి. సరే వాళ్ళందరూ వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధుడు ఏదో ఒక బహుమతి లాంటిది ఇచ్చేదే తప్పిస్తే ఎవరిని కూడా ఆయన ఎన్నుకోలేదు. చివరికి యశోదరు వచ్చింది పరిగెట్టుకుంటూ. రావడం ఆలస్యమై అప్పటికి ఈయన దగ్గర పక్కన పెట్టుకున్నటువంటి ఈ బహుమతులన్నీ కూడా ఇచ్చేసాడు. యశోదర గదిలోకి రాగానే నాకేం లేవా అని అడిగింది. అడిగితే ఆయన గబగబా తను కూర్చున్నటువంటి చోటు నుంచి లేచి వచ్చి, నీకు ఇదిగో అని చెప్పి తన మెడలో ఉన్నటువంటి మాల దండ తీసి, ఒక ముత్యాల దండ లాంటిది ఆవిడ మెడలో వేసి, ఆవిడ ఎదురుకుండా మోకాళ్ళ మీద కూర్చుని నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. చాలా సంతోషించింది. ఎందుకంటే యశోదర కూడా ఈయన ఎంత ఉత్తముడో అంత ఉత్తమురాలు. చాలా కారుణ్యం కలిగినటువంటిది, జీవుల పట్ల దయ కలిగినటువంటిది. చిన్నప్పటి నుంచి ఈయన గురించి తెలుసు. బావ కాబట్టి పెద్ద రాకపోకలు అవి చూడటము అది ఉండకపోయినప్పటికీ కూడా ఆమె సోదరుడు దేవదత్తుడు అని చెప్పి, ఈయన ఈ దేవదత్తుడుకి బుద్ధుడంటే పడదు. అతను కూడా చాలా గొప్పవాడే, కానీ బుద్ధుడంటే పడదు. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు, కానీ తర్వాత ఆయన కారణంగానే బుద్ధుడికి చాలా ఇబ్బందులు కలగడం అనేటువంటిది జరిగింది. ఒకసారి చిన్నప్పుడు, ఇది కూడా మనము చదువుకుంటాం, వీళ్ళిద్దరూ తోటలో విహారానికి వెళ్ళినప్పుడు దేవదత్తుడు బుద్ధుడును ఒక ఆకాశంలో కొంగ కొడుతుంటే దేవదత్తుడు బాణం వేసి దాన్ని కొడతాడు. బుద్ధుడు గబగబా పరిగెట్టుకెళ్ళి ఇద్దరు అది ఎక్కడ పడిందాని పరిగెట్టుకెళ్తారు. వెళ్ళినప్పుడు అది ఇంకా పాపం ప్రాణంతో ఉంటుంది. అప్పుడు బుద్ధుడు దాన్ని బాణం తీసేసి దానికి సపర్యలు చేస్తాడు. ఇప్పుడు దేవదత్తుడు పరిగెట్టుకుంటూ వచ్చి, నేను కదా బాణం వేశాను, ఇది నాకు చెందింది అంటాడు. నువ్వు బాణం వేసావు నిజమే, ఆ దెబ్బకి ఇది మరణించి ఉంటే నీకే చెందేది, కానీ బతుకుంది, బతికినటువంటి దానికి నేను సపర్యలు చేసి దాన్ని స్వస్థత చేకూర్చాను, కాబట్టి ఇప్పుడు నాది చెప్పండి. అంటే అది కొంచెము ఆ వాదన కొంచెం పెద్దదయ్యేటప్పటికి పెద్దల సమక్షంలోకి వెళ్ళింది. అది ఇలా అంటున్నారు, పిల్లలిద్దరూ తీర్చాలి అని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ కూడా బుద్ధుడినే చెప్పినటువంటి వాదనే సరైంది అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. ఎందుకంటే అది బతికింది కాబట్టి, బుద్ధుడే దాన్ని బతికించాడు కాబట్టి బుద్ధుడికి దాని మీద హక్కు ఉంది అని చెప్పి. ఇది దేవదత్తుడు తిరిగి వచ్చి యశోదరికి చెప్పాడు, ఇలా జరిగింది మరోసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు అని. అప్పుడే ఆమె చాలా అనుకుందిట, ఆహా ఇంత దయగలిగినటువంటి వాడా అతను అని చెప్పని. అందుకని ఎప్పుడైతే ఈ సిద్ధార్థుడికి స్వయంవరం ఉందో అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చింది. ఈ వెళ్ళి తండ్రికి చెప్పింది, ఇలాగా నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి.
కానీ తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఇతను సన్యాసి అవుతాడు అనేటువంటి ఒక సూచన ఉంది, భవిష్యవాణి ఉంది, ఇతను అలా అవుతాడేమో అనేటువంటి అనుమానం ఉంది. అలాంటి వాడిని ఇచ్చి కూతురికి ఎలాగబడి చేస్తానో, లేకపోతే రాజ్యం అనేటువంటిది పరిపాలన చేయడు కదా అతను అని అతను ఒప్పుకోలేదు. పైగా ఈయనకి ఎన్ని విద్యలు వచ్చు అనేటువంటిది ఎవరికి తెలియదు. ఎప్పుడు ఈయన బయటికి రాలేదు, తండ్రి ఎవరితోటి కలవనివ్వలేదు. ఏం నేర్పినా రహస్యముగా ఎక్కడో నేర్పేయడం తెప్పిస్తే ఎక్కడా కూడా చాలా జాగ్రత్తగా పెంచాడు. అందుకని సిద్ధార్థుడికి అసలు ఏదైనా వచ్చు అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. అందుకని ఆయనకి ఏమొచ్చునమ్మా, గట్టిగా బాణం కూడా పట్టుకోగలడో లేదో, వేయగలడో లేదో, ఇలాంటి వాడిని ఇచ్చి నీకు ఎలా వివాహం చేస్తాను అంటే ఈ మాట గౌతముడికి తెలిసి అయితే ఆయన పరీక్ష పెట్టుకోమనండి. ఏ పరీక్ష పెట్టుకుంటే అది నేను నా నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని నేను ప్రదర్శిస్తాను అన్నాడు. ఇప్పుడు రకరకాల పరీక్షలు ఈయనకి పెట్టారు. అన్నిటిలోనూ ఈయన నెగ్గాడు. అవి బాణాలు వేయడమైనా సరే, విలువిద్య అయినా సరే, అట్ట విద్య అయినా సరే, గద అయినా సరే, అన్నిట్లోనూ కూడా అయినా నెగ్గాడు. నెగ్గి అప్పుడు ఆవిడని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒకసారి వాళ్ళు అడిగారు ఏదో సందర్భంలో, ఎందుకప్పుడు యశోధర వచ్చేటప్పటికి మీరు ఏ బహుమతి మీ దగ్గర లేకుండా పోయింది అనేటప్పుడు ఆయన ఇంతకు పూర్వం కూడా ఇది మొదటిసారి కాదు, యశోధరకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేకపోవడం అనేటువంటిది ఇంతకు పూర్వము కూడా జరిగిందని చెప్పి ఒక పూర్వకాలపు ఒక కథనం ఒకటి చెప్తారు. అంటే ఒకసారి వీళ్ళిద్దరూ ఉంటూ ఉండగా, భార్యాభర్తలుగా ఉండగా, ఏదో ఒక కారణంగా రాజ్యం నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఉంటూ ఉన్నప్పుడు వేటకి వెళ్ళి వీళ్ళు తెచ్చుకున్నటువంటిది ఆమెకు లేకుండా ఆమె వచ్చేటప్పటికి ఈయన ఆవిడికి నచ్చదేమో ఈ ఆహారం అని చెప్పి ఈయన తినేయడం, ఆవిడ నాకేం లేవా అని చెప్పి అడగడం, ఇవన్నీ చెప్తూ అప్పుడు కూడా ఇలాగే జరిగింది, ఇంతకు పూర్వం కూడా ఆవిడ వచ్చేటప్పటికి ఆవిడకి ఏమీ లేదు అని చెప్పి. అంటే బుద్ధుడు ఇలా చెప్పడంలో ఏంటంటే మన జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు పూర్వ జీవితంలో కూడా అలాగే జరుగుంటాయి. కొన్ని అదే సంఘటన అలాగా జరిగి ఉంటుంది. ఒక్కోసారి వ్యక్తులు కూడా వాళ్ళే అయ్యి ఉండొచ్చు, పాత్రలు కూడా వాళ్ళే అయ్యి ఉండొచ్చు. అయితే అప్పుడు పేర్లు వేరయ్యి ఉండొచ్చు, స్థలాలు వేరయ్యి ఉండొచ్చు, కాలము వేరయ్యి ఉండొచ్చు, రూపాలు వేరయ్యి ఉండొచ్చు. కానీ అదే సంఘటన అలాగా జరుగుతూనే వస్తూ ఉంటుంది అని చెప్పేలాగా యశోదరికి సంబంధించినటువంటి దాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు. ఇలాగ వివాహం చేసుకున్న తర్వాత 12 సంవత్సరములు వాళ్ళ జీవితం హాయిగా గడిచింది. సిద్ధార్థుడికి 28వ సంవత్సరం దాటి 29వ సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు ఈ 4 దృశ్యములు ఆయన చూడటం అనేటువంటిది జరిగింది. ఆ సంవత్సరమే ఆమె గర్భవతిగా ఉండి ఒక పిల్లవాడిని జన్మనివ్వడం అనేటువంటిది. అదే రోజున ఏ రోజునైతే ఆమె జన్మనిచ్చిందో ఆ రోజు ఆయన విడిచిపెట్టేసి ఈ ప్రపంచాన్ని వెళ్ళాలి, అన్వేషించుకుంటూ వెళ్ళాలి. అంటే కష్టం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో దానికోసం అన్వేషణ చేయాలి అని చెప్పి ఆయన బయలుదేరడం అని చెప్పి చెప్తారు. కొంతమంది 7 రోజుల తర్వాత వెళ్ళాడు అని చెప్పి చెప్తారు. కానీ చాలా వాటిలో ఆ పుట్టినటువంటి పిల్లవాడి యొక్క మొహం కూడా చూడకుండా పడిపోయాడు. ఎందుకంటే చూస్తే మళ్ళీ తన మనస్సు ఎక్కడ ఈ పితృప్రేమ అనేటువంటి పాశానికి చిక్కుకుంటుందో అని చెప్పి భయపడి ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి. సరే వెళ్ళిన తర్వాత నది దాటి వెళ్ళి ఇంకెక్కడి నుంచి నేను వెళ్తాను అని చెప్పి ఆ దుస్తులన్నీ తనకు ఉన్నటువంటి రాజరికపు దుస్తులన్నీ కూడా ఇచ్చేసి చంద్రుడికి ఇవ్వగానే ఆయనకి కాషాయపు దుస్తులు ఆకాశం నుంచి ఇవ్వబడితే ఒక జత, ఒకటి కట్టుకుని ఒకటి భుజం మీద వేసుకుని ఒక భిక్షాపాత్ర కూడా అది కూడా వస్తే దాన్ని తీసుకుని ఆయన అప్పుడు తన జుట్టు పొడవుగా ఉండేది, క్షత్రియుడు కాబట్టి ఆ జుట్టు అంతా కూడా కత్తిరించేసుకున్నాడు, ఒక అంగుళము ఎంతో ఉండేటట్టుగా. ఈ జుట్టు కత్తిరించుకోగానే ఆ కత్తిరించుకున్నటువంటి జుట్టు రింగులలాగా గిర్రం తిరిగిపోయింది, కుడిపక్కకి తిరిగి అంతే ఉండేది. ఇంకా ఆయన తర్వాత మళ్ళీ క్షౌరం చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు కూడా ఆయనకి అంతే ఆ రింగులు తిరిగినటువంటి జుట్టు, మొత్తం జుట్టు అంతా కూడా కుడిపక్కకి రింగులు తిరిగి ఆయనకి కనుబొమ్మల మధ్యలో కూడా కుడిపక్కకి తిరిగినటువంటి ఆ చిన్న
ఆ రోమముల యొక్క ఇది ఉంటుంది. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇది బుద్ధుడు యొక్క గుర్తు, కనుబొమ్మల మధ్యలో తెల్లగా ఒక చిన్న కుడి పక్కకు తిరిగినటువంటి గుర్తు ఉంటుంది అని చెప్పి ఆ రకముగా ఆ జుట్టు అలా అయింది. ఆయనకి చేతిలో ఒక భిక్షాపాత్ర, ఒంటి మీదకి ఈ కాషాయ దుస్తులు వస్తే అక్కడి నుంచి ఆయన ప్రయాణము సాగించాడు అన్వేషణ కోసం. ముందు ఒక ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్ళాడు. 1 సంవత్సరం పాటు వాళ్ళ దగ్గర శిష్యరికం చేశాడు. వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా ఈయన అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు, సమాధి స్థితి మొదలైనవి. కానీ ఇవేవి కూడా కాదు నేను చూస్తున్నటువంటిది. లోకములో ఉన్నటువంటి దుఃఖాన్ని, కష్టాన్ని పోగొట్టాలంటే ఇది మార్గము కాదు అనుకున్నాడు. అంత అక్కడి నుంచి పెడుతుంటే దీనికి దారిలో ఒక 5గురు భిక్షువులు కలిశారు. వాళ్ళు కూడా ఇలాంటి ఉద్దేశంతో బయలుదేరారు. వీళ్ళందరూ కలిసి సాధన చేశారు. వాళ్ళ సాధన ఏమిటంటే చాలా తీవ్రమైనటువంటి దేహాన్ని సృష్టింపజేసుకునేటువంటి సాధన. అన్నీ మానేసి, నిద్రాహారాలు మానేసి అలాగ కదలకుండా కూర్చుని ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఏమని చెప్పాడంటే, ఆ సాధన చేస్తున్నప్పుడు ఒక రోజున నేను నా పొట్టకి మీద చెయ్యి పెట్టుకుంటే నా వెన్నుముక నాకు తగిలినది. పొట్టం తడుక్కెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. వెనకాల ఉన్నటువంటి వెన్నుముక నాకు తగిలింది. 6 సంవత్సరములు అలాగా సాధన చేశాడు. ఇంకా చిక్కి శల్యమైపోయాడు. ఇంకా ఎంత చిక్కి శల్యమైపోయాడంటే అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఆయనకి ఓపిక లేదు. అలాగా కూర్చుని తిండి దెబ్బలు లేకుండా అలాగా కూర్చుని ఉండడం. అంటే ఎవరైనా ఏదైనా పెడితే తింటే తినడం, లేకపోతే లేదు. అలాంటి స్థితిలో అలా ఉండగా ఒక రోజున ఆయనకి ఏమనిపించింది, ఇది కాదు, ఇది